సో గైస్ మేమైతే వాళ్ళు ఫుల్గా తిరిగేసి ఇప్పుడే వచ్చామన్నమాట ఎయిర్బిఎన్బికి. సో మా వాళ్ళు ఏంటంటే హోమ్ టూర్ చేసుకుంటా అన్నావు కదా, బయటికి వెళ్ళి చేసుకో, మళ్ళీ రేపు అంతా మెస్సీ అవుద్దని ఫుల్ ఎంకరేజ్ చేశారు. నాకు అస్సలు ఒప్పుకోలేదు, బట్ స్టిల్ ఐ వాంట్ టు షో యూ ఎయిర్బిఎన్బి మేము బుక్ చేసుకున్నది. చాలా అంటే చాలా బాగుంది. సో మీకు చూపిస్తాను, చూసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, ఓకేనా? మా హోమ్ కానీ హోమ్ టూర్ చూసేద్దాం పదండి. బుక్ చేసుకున్నదైతే 4 బెడ్రూమ్ హౌస్. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఎంటర్ అవ్వగానే మంచిగా ఇలా ప్లాంట్స్తో డెకరేట్ చేశారు. అఫ్కోర్స్ ఇవి ప్లాస్టిక్ ప్లాంట్సే, బట్ స్టిల్ చాలా బాగా డెకరేట్ చేశారు. ఎంట్రన్స్ బాగా ఇచ్చారు యాక్చువల్లీ. ఎంట్రన్స్ నుంచి రాగానే మంచి ఒక బెడ్రూమ్ ఉంది. బెడ్ బాగుంది. అండ్ ఇక్కడ మంచి సెటప్ ఇచ్చారు, ఏదో సిస్టమ్ సెటప్ ఇచ్చారు. అండ్ టీవీ ప్రతి బెడ్రూమ్కి, కింద ర్యాక్స్ ఏం పెట్టారు చూద్దాం. ఓకే, వాటి వైర్స్ అండ్ కొన్ని క్లీనింగ్ ఎక్విప్మెంట్స్. లాక్ ఉంది. అసలు బెడ్రూమ్ అయితే చాలా బాగుంది, పడుకోవాలనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్కి మంచిగా క్లాజెట్ ఇచ్చారు, స్టోరేజ్ రూమ్ కమ్ క్లాజెట్ ఇది. అండ్ యా వాష్రూమ్ చాలా పెద్దగా ఉంది అక్క. నిన్నే ఆడియన్స్ అంటానే ఏంటి అక్క? ఓకే, అవును, అవసరం లేదు. నాకు ఈ సెటప్ బాగా నచ్చింది అక్క, చాలా బాగుంది కదా. అంటే ఎంటర్ అవ్వగానే మనం ఇంప్రెస్ అయిపోవాలి అని వాళ్ళు బాగా అరేంజ్ చేశారు. నైస్. మిర్రర్లో బాగా కనిపించావు. అండ్ ఈ వాల్ ఫ్రేమ్స్ కూడా బాగా పెట్టారు, రాయల్ అండ్ రిచ్నెస్ కనిపించేలా పెట్టారు అన్నమాట. గాయ్స్ హలో, సే హాయ్. హాయ్, వెల్కమ్ టు అవర్ హోమ్. అండ్ మంచిగా గేమింగ్ సెటప్ అండ్ డైనింగ్ టేబుల్. కొంచెం మెస్సీ అయింది, మేము ఇప్పుడే స్టాక్ అంతా రిఫిల్ చేస్తున్నాం. అండ్ ఫ్రిడ్జ్లో ఏముందో చూద్దాం. ఫ్రిడ్జ్ టూర్. ఎగ్స్ మనే కదా. ఏంటిరా వాళ్ళు ఏం పెట్టలేదు ఏంటి ఫ్రిడ్జ్లో? నార్మల్గా సాస్లు అవన్నీ ఇస్తారుగా, మిల్క్. ఇల్లు బాగుంది. ఓకే, ఇక్కడ స్పైసెస్ ఉన్నాయి మంచిగా. ఓకే, స్పైసెస్ ఇచ్చారు కానీ మిల్క్ అవి ఇవ్వలేదు. సాస్లు అన్ని పెడతారు కానీ పెట్టలేదు. మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే గ్యాస్. సో గాయస్ ఏంటంటే మేము లాస్ట్ 2 times ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నప్పుడు మాకు వాళ్ళే మిల్క్ అండ్ సాస్ ఇవన్నీ ఇచ్చారనమాట. ఇందులో ఏమి ఇవ్వలేదు కానీ ఇల్లు అయితే బాగుంది. అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే గ్యాస్ ఇచ్చారు. సో మేము బిర్యానీ పాట్ కూడా తెచ్చుకున్నాము కుక్ చేసుకోనికి. ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నామంటే యాజ్ యూజువల్గా అన్నీ ప్రొవైడ్ చేస్తారు, లైక్ యూటెన్సిల్స్, ప్లేట్స్, బౌల్స్, నైఫ్స్ అన్నీ ఉంటాయి. హ్యాపీగా కుక్ చేసుకొని మన ఇంట్లో ఉన్నట్టే స్టే చేయొచ్చు అనమాట. 2 days 3 days, ఎన్ని డేస్ అయితే అన్ని డేస్. ఓన్లీ మనం ఏం కుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఐటమ్స్ మాత్రమే తెచ్చుకుంటే సరిపోద్ది, ఇంకా మిగతావన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా కూడా కిచెన్ కమ్ హాల్ ఏరియా అనమాట. అండ్ ఇదంతా భలే పెట్టాడు, అసలు ఏ కార్నర్లో చూసినా మంచిగా గ్రీనరీ కనిపిస్తుంది. మేబీ హౌస్ ఓనర్కి గ్రీనరీ అంటే ఇష్టం కావచ్చు. ప్లాస్టిక్ ప్లాంట్స్ అయినా కానీ బాగుంది ఆ ఫీల్. సో ఇక్కడ ఎక్వేరియం ఉంది, బట్ ఫిషెస్ లేవు బికాజ్ ఇది బ్రేక్ అయినట్టుంది, అందుకే ఫిషెస్ లేకుండా ఆ సెటప్ అలాగే ఉంచాడు. అండ్ మాకు 8 ball పూల్ ఇచ్చాడు. మా వాళ్ళు ఇంకా రాగానే స్టార్ట్ చేశారు గేమ్స్. రెడీ, కమాన్. పడాలి, పడదు లేదంటే చాలా బాగోదు.
ఆ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఆఫ్ ది మ్యాన్ చూప్ చేసా. ఓ మా కిచెన్ నుంచి ఇటు రాగానే టట్టడా థియేటర్ రూమ్. దిస్ ఈజ్ థియేటర్ రూమ్. థియేటర్ రూమ్ కూడా ఎంత బాగా చేశారో, మంచిగా అన్ని పోస్టర్స్ పెట్టి. అండ్ మాకు మంచిగా ప్రొజెక్టర్ ఇచ్చారు, వాటికి కావాల్సిన సిడీస్, సౌండ్ సెటప్, బాక్సులు అంతా వేరే ఉంది. మంచి థియేటర్కి వచ్చాము, ప్రైవేట్ థియేటర్. ఇలా కూర్చొని హ్యాపీగా. ఓకే ప్లే స్టేషన్ కూడా ఉంది కదా. యా పూల్ టేబుల్. అయ్యో షేట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్ నెక్స్ట్ టైం. పెట్టను. సో పూల్ టేబుల్ నుంచి ఇటు సైడ్ చూస్తే మంచిగా టీవీ అండ్ మళ్ళీ సోఫా సెటప్, ఇంకొక డైనింగ్ టేబుల్. వావ్ నైస్, మంచిగా ఉంది. సో ఇదంతా ఓవరాల్ లుక్. సో ఇది ఇంకొక బెడ్రూమ్, అది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా. మంచిగా అన్ని సెటప్స్ ఇచ్చాడు, టీవీ కమ్ సిస్టమ్స్ అంతా. ఇది ఇంకొక చిన్న బెడ్రూమ్ అనమాట. హ్యాపీగా మంచిగా టవల్స్ అన్నీ ఇచ్చారు. అండ్ యా కబోర్డ్స్ ఇచ్చారు. ఏమున్నాయి చూద్దాం. వార్డ్రోబ్లో ఇంకొక పిల్లోస్ ఎక్స్ట్రా, బ్యాగ్స్. సో ఇంకొకటి బెడ్రూమ్కి వెళ్దాం. అన్నీ పెయింటింగ్ అది బాగా పెట్టాడు, యాక్చువల్లీ బాగా మెయింటైన్ చేశాడు. ఇదేంటి క్లాజెటా? ఇట్ వాజ్ లైక్ స్టోరేజ్ రూమ్ కమ్ క్లాజెట్ అనొద్దేమో, స్టోరేజ్ కోసం వాడతారు దీన్ని. అండ్ ఇంకొక ఫ్రేమ్, మంచి ఫ్రేమ్స్ పెట్టాడు. అండ్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూము. సెకండ్, థర్డ్, ఫోర్త్ బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా వరుసగా అటాచ్ అయ్యే ఉన్నాయి. ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్ మాత్రం ఎంట్రన్స్లో ఉందన్నమాట. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా యాజ్ యూజువల్గా మంచి ఫ్రేమ్ సెటప్ చేశాడు. ఇది వచ్చేసి ఫ్లిండర్స్ స్టేషన్, మెల్బోర్న్లో ఉంటుంది, చాలామందికి తెలుసు, చాలా ఫేమస్ కూడా. అండ్ మంచిగా ఒక మిర్రర్ ఇచ్చాడు. అండ్ ఈ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఏం లేదు, ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్కి ఉంది. మిగతా అన్నిటికి కూడా బెడ్రూమ్ కమ్ క్లాజెట్ వచ్చిందనమాట. అండ్ బెడ్స్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇలా పడుకుంటే అలా నిద్ర వచ్చేస్తుంది. అండ్ 2 మెంబర్స్ కంఫర్టబుల్గా పడుకునేటట్టు ఇచ్చాడనమాట ప్రతి బెడ్రూమ్లో. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇందులో కూడా మంచిగా ఏరోప్లేన్ థీమ్ ఫ్రేమ్స్ పెట్టాడు. అండ్ సేమ్ బెడ్ కమ్ క్లాజెట్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రేమ్స్. నాకు తెలిసి హౌస్ ఓనర్ పైలట్ అయి ఉంటాడు. మొత్తం అలాంటి థీమే ఎక్కువ కనిపించాయి నాకు. అండ్ ఆ బెడ్రూమ్కి అటాచ్ అయ్యి ఇంకొక రూమ్ ఉందన్నమాట. ఇది లాండ్రీ రూము. వాషింగ్ మిషన్ ఇచ్చారు అండ్ పక్కన సింక్ ఉంది. అండ్ ఇక్కడ అంతా స్టోరేజ్ కూడా పెట్టుకున్నట్టున్నారు. అండ్ మాకు ఐరన్ చేసుకోవడానికి ఐరన్ టేబుల్ అండ్ ఐరన్ బాక్స్ కూడా ఇచ్చారనమాట. సో వీ కెన్ డూ ఐరన్, వాష్ చేసుకొని క్లాత్స్ మనం ఐరన్ కూడా చేసుకోవచ్చు అని. అండ్ దానికి ఒక డోర్ ఉంది బ్యాక్ యార్డ్కి, బట్ ఇప్పుడు చీకటి అయింది కాబట్టి నేను వెళ్ళట్లేను. అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ బాత్రూము. మంచిగా ఇందులో టబ్బు, షవర్ ఇచ్చాడు 2. హ్యాపీగా ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. అండ్ షాంపూస్, బాడీ వాష్ కూడా వాడే ప్రొవైడ్ చేశారు. మనం ఏం తీసుకోపోకుండా హ్యాపీగా చిల్ అవ్వచ్చు. అండ్ వాష్రూమ్ వచ్చేసి సపరేట్గా పెట్టాడు, అటాచ్ చేయకుండా. సో ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అని. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. సో నిన్న మన హోమ్ టూర్లో చిన్న బ్రేక్ వచ్చింది, లైక్ నైట్ కదా. సో నేను కంప్లీట్గా ముందు అండ్ బ్యాక్ యార్డ్ చూపించలేదు. సో అందుకే ఇప్పుడు పొద్దున్నే చూపిద్దామని అనుకున్నాను అనమాట. సో నైట్ అసలు ఏం కనిపించలేదు అనమాట, లైట్స్ వేసినా కానీ కరెక్ట్గా లేదు. సో అందుకే ఇప్పుడు చూపిస్తాను నేను, ఓకేనా. సో చాలా అంటే చాలా బాగుంది మా బ్యాక్ యార్డ్ కూడా. సో మీరు చూసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మా బ్యాక్ యార్డ్ అంటే అఫ్కోర్స్ మేము 2 డేస్కి బుక్ చేసుకున్నాం కాబట్టి ఈ 2 డేస్ మాదే ఇల్లు. ఓకే, ఇది మనం ఉన్న హౌస్ ఇప్పుడు. ఎంత ఫ్రంట్, ఇవేమో నార్మల్ ఇంకా కమ్యూనిటీ హౌసెస్. చాలా బాగుంది, పక్కనే మంచిగా రోడ్డు, ఇక్కడ గ్రీనరీ, వాకింగ్కి అంతా చాలా బాగుందన్నమాట.
సో ఎంట్రన్స్లోనే ఇక్కడ డోర్ పక్కనే గరాజ్ ఉందన్నమాట. డోర్ ఓపెన్ చేసి ఉంచారు మా వాళ్ళు. కార్ పెట్టాం. సో ఒక బెడ్రూమ్ కంటే గరాజే చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ. బికాస్ 2 కార్లైనా పెట్టుకునేలాగా పెడతారనమాట గరాజెస్ని, ఇలాంటి హౌసెస్ ఉన్నవాళ్ళు. అండ్ ఇది 4 BHK కాబట్టి ఆబ్వియస్లీ 2 కార్స్ పెట్టేలాగా ఉంటుంది. అండ్ గరాజ్ లోపల నుంచి కూడా ఇక్కడ మనకి డోర్ ఉంటుంది ఇంట్లోకి. మా వాళ్ళు లాక్ చేశారు. సో ఈ డోర్ నుంచి లోపలికి అటు వెళ్తే మనం ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇవంతా ఆటోమేటిక్ షట్టర్స్ అవంతా. ఇప్పుడు మనం ఇంటి వెనక చూద్దాము. అండ్ ఇక్కడ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. సీటింగ్ అయితే మంచిగా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతోని సన్సెట్ చూసుకుంటూ కాఫీ ఆర్ టీ పడితే అదిరిపోద్ది. అసలు అంత బాగుంది. మేమైతే ఈ ప్లేస్ని యూస్ చేసుకోలేదు బాగా చల్లగా ఉండేసరికి. బట్ సమ్మర్ టైంలో అయితే చాలా బాగుంటుంది ఇంకా, బికాజ్ 9 అలా అవుతుంది కదా సన్సెట్. సో చాలా బాగుంటుంది. అండ్ మొత్తం కూడా గ్రీనరీ ఉంది. అండ్ ఇటు సైడ్ కూడా మొత్తం వాల్కి అంతా కూడా ఫ్లవరింగ్ ట్రీని స్ప్రెడ్ చేశారు. సో చూడడానికి చాలా బాగుంది. సో గైస్, ఇప్పటితోటి మన ఎయిర్బిఎన్బి టూర్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా అయితే కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.